తెలంగాణలో చూస్తున్నారు అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అన్ని పథకాలు అందుతున్నాయా మీకు? మెల్లమెల్ల వస్తుంది. అంటే ఆయన ఇచ్చిన పథకాలలో ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ అవన్నీ వస్తున్నాయి. గ్యాస్ వస్తలేదు, గ్యాస్ రాలేదు. రాని వాళ్ళని అప్లై చేసుకోమన్నారు కదా, మరి అప్లై చేసిండ్రా? అప్లై చేసినా సరే వస్తలేదు, గ్యాస్ రాలేదు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్? ఆయన చాలా తేడా ఉంది. ఏం తేడా చాలా చెప్తారు? చాలా తేడా ఉందమ్మా. ఆయన పరిపాలన బాగుందా? ఆయన పరిపాలనే బాగుంది. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఇక ఆయన 10 సంవత్సరాలు చేసింది కాబట్టి కొన్ని పద్ధతులు బాగున్నాయి. అంటే ఆయన పరిపాలనలో పథకాలు ఏవి లేవు, డెవలప్మెంట్ మాత్రమే ఉంది అంటున్నారు. ఎవరంటారు? పథకాలు ఉన్నాయి కానీ కొన్ని చేసినండి, కొన్ని చేయలేదు. పెన్షన్ కరెక్ట్ గా వస్తుందా? వస్తుంది. ఓకే, అంటే పెన్షన్ కూడా 4000 ఇస్తా అన్నాడు. ఇంకా 4000 ఇయ్యలేదు. ఇప్పుడు ఇస్తాడో ఏమో, తర్వాత ఇస్తాడో ఏమో తెలియదు. ఇంకా అంటున్నాడు కానీ మరి ఎప్పుడు అనేది ఆగస్టులో ఇస్తా అంటుండే కదా, మరి ఏం లేదు. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని అంటున్నారు కదా, సో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మరి కాంగ్రెస్ వస్తుంది అంటారా, లేకపోతే మన మూమెంట్ అయితే అట్లనే కనబడుతుంది. కాంగ్రెస్ కనబడుతుంది. మూమెంట్ చెప్పలేము, కనబడుతుంది. అది ఈయన పథకాలు మెల్లగా చేస్తున్నాడు. అయితే ఫైనల్ గా చూసుకుంటే ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? అంటే ఒక 2 సంవత్సరాలు కాలే కదమ్మా, ఇంకా తర్వాత ఈయన తెలుస్తుంది. హైడ్రా సిస్టమ్ అనేది కరెక్ట్ అంటారా? హైడ్రా అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదమ్మా, అది తప్పది. ఎందుకని? ఎందుకని అంటే అన్ని ఇప్పుడు ఎక్కడ పోయినా అన్ని మూసేసి ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఇచ్చేయడం, అది ఇల్లు పడగొట్టడం అవన్నీ చాలా తప్పే. అది మాత్రం తప్పే.